నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, జేఈ అనేటువంటిది కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయి, సబ్జెక్ట్ని టీచ్ చేస్తుంటాయి. వాళ్ళని రెడీ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు, రైట్? సో ఇటు పేరెంట్స్ అంతే, మనం లక్షలు కట్టాం కదా, ఈ కాలేజీలో జాయిన్ చేస్తే సరిపోతుంది అనేటువంటి విధంగా అనుకుంటారు. కాలేజీలు ఏమిటంటే ఎక్కువ కాలేజెస్ ఆ 10 మంది ఆ ముందు లెవెల్కి వస్తే చాలు, వాళ్ళు రేపొద్దుట వాళ్ళ రిజల్ట్ వల్ల మనం నిలబడతాం అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉంటారు. సో మిగిలిన 95% ఎవరైతే ఉంటారో 5%ని పట్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది, లేదా 10% కొంచెం మంచిగా చూస్తే. మిగిలిన 95% పరిస్థితి ఏమిటనేటువంటి వాళ్ళు, లేదా 90% పరిస్థితి ఏంటంటే చూసేటువంటి నాదుడు లేడు, రైట్? కానీ జేఈ నీట్ కోచింగ్లో మీరు చెప్పినట్టుగా కంపారిజన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకునేటువంటి దాంట్లో ప్రెషర్ ఉంటుంది, రైట్? సో ఇవన్నీ కూడా కామన్. కానీ ఇవేమీ లేకుండా మనం తయారు చేస్తాము అంటే వాడు ఉన్న స్థాయిలోనే ఉంటాడు తప్ప నెక్స్ట్ లెవెల్కి పెరగడు, అది కూడా ఖచ్చితం. వీటిని అర్థం చేసుకుని వాళ్ళలో వచ్చేటువంటి స్ట్రెంగ్త్, వాళ్ళలో వచ్చేటువంటి మార్పు అర్థం చేసుకుని ముందుకు నడిపించేటువంటిదే మెంటర్షిప్, ఈ మెంటర్షిప్ సెషన్స్ అనేటువంటివి. వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఇవేవి కూడా మీరు చెప్పిన కంపారిజన్, మీరు చెప్పిన ప్రెషర్, మీరు చెప్పిన యాంగ్జైటీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వాళ్ళకి వాళ్ళు మార్చుకోవటానికి ఇస్తాయి. తద్వారా జీవితానికి మరింత గట్టి పునాది పడడానికి అవకాశం ఉంటుంది. అది అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ 2 సంవత్సరాలు కూడా ఒక పీడకలలాగా తయారవుతుంది. కొంతమంది ప్రయత్నిస్తారు, కొంతమంది మధ్యలో ఆగిపోతారు, కొంతమంది ముందులోనే ఆగిపోతారు, కొంతమంది వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ టాక్లో నెగిటివ్ టాక్ చెప్పుకుంటారు, నేను చేయలేను అనుకుంటారు. ఇవన్నీ కూడా ఈ 90% కాదు, ఈ 98% పిల్లల్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటిల్లో మన సెషన్స్లో ఏంటంటే చాలా టెక్నిక్ చెప్తూ ఉంటాం, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధంగా. కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక 15 నిమిషాల్లో వాళ్ళకి వాళ్ళు ఎలా మార్చుకోవాలి అంటే ఈ ప్రెషర్ వచ్చినప్పుడు, యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు అనేటువంటి టెక్నిక్స్ కూడా మనం చెప్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఇందులో మ్యాజిక్ ఏమి ఉండదండి, ఇది పూర్తిగా మెకానిజం. మనం డిస్ట్రాయ్ చేస్తున్నటువంటిది ఫిజిక్స్ కాదు, మనం ఓవర్ థింకింగ్. మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది పెద్ద సిలబస్ కాదు, మనం ఓవర్వెల్మ్ అవ్వటం, మనల్ని మనం అర్థం చేసుకోకపోవటం. సో ఇలా ఈ చిన్ని పాయింట్స్ వాళ్ళని రెడీ చేయడానికి మనం తయారు చేస్తూ ఉంటాం.